హాయ్ అండి, వెల్కమ్ టు తస్విక దక్షిక్ వ్లాగ్స్ అండి. ఈరోజు నేను హెల్దీగా టేస్టీగా ఒక లడ్డు రెసిపీ చూపిస్తున్నానండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు తొందరగా చేసేసుకోవచ్చు. ఈ లడ్డు చాలా టేస్టీగా ఉంటుందండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. దీనికోసం నేను ఇక్కడ ఒక 10 రస్కులను అయితే తీసుకున్నాను. మీరు ఏ కంపెనీ అయినా రస్కులు తీసుకోండి. అలాగే పావు కప్పు వరకు ఉప్మా రవ్వ తీసుకోండి. అలాగే పావు కప్పు వరకు బెల్లం పొడి తీసుకున్నానండి. మీరు బెల్లాన్ని సన్నగా తురుముకొనైనా తీసుకోండి పావు కప్పు. అలాగే 3 యాలకులు, కొద్దిగా నెయ్యి తీసుకోండి. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఈ రస్కులను చిన్న చిన్నగా తుంచుకొని వేసుకోండి. మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. అలాగే వేసేస్తే సరిగా గ్రైండ్ అవ్వదు. ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా చేసి అందులోనే ఒక 3 ఇలాచీలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ గ్రైండ్ చేయండి. మంచిగా గ్రైండ్ అవుతుంది. మరి మెత్తటి పిండిలా కాకుండా కొద్దిగా బరకగా ఉండే విధంగా గ్రైండ్ చేయండి. అప్పుడు మనం లడ్డు చేసుకున్నప్పుడు నోట్లో అంటుకుపోకుండా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. ఈ నెయ్యిని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకొని నెయ్యి వేడెక్కిన తర్వాత పావు కప్పు ఉప్మా రవ్వ వేయండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ రవ్వని మంచిగా కలుపుకుంటూ 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న రస్కుల పొడి అనేది వేసుకోండి. దీన్ని కూడా 1 నిమిషం పాటు ఇలా ఈ నెయ్యిలో ఫ్రై చేసుకోండి. ఈ విధంగా మంచిగా కలుపుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అప్పుడు లడ్డు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది కూడా కొద్దిగా వేగిన తర్వాత పావు కప్పు బెల్లం పొడి వేసుకోండి. బెల్లం తురుమైనా పొడి అయినా ఏదైనా వేసుకోండి. దీన్ని కూడా 1 నిమిషం పాటు ఇలా ఇందులో కలిసే విధంగా మంచిగా కలుపుకోండి. తర్వాత 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. ఈ నెయ్యిని కూడా మంచిగా దీంట్లో కలిసే విధంగా కలుపుకోండి. స్టవ్ని హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదండి. ఇలా మంచి కలుపుకున్న తర్వాత మరొక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానండి. మీకు నెయ్యి ఎక్కువగా ఇష్టం లేకపోతే మీరు ముందు 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా మంచిగా వేగిన తర్వాత దాన్ని వేరొక గిన్నెలోకి వేసుకోండి. అదే గిన్నెలో ఉంచుకుంటే మనకు మాడిపోయినట్లు అవుతుంది కాబట్టి వేరొక గిన్నెలోకి వేసుకొని కొద్దిగా చల్లారనివ్వండి మనం లడ్డు చేసుకోవడానికి. దీంట్లో నేను ఈ విధంగా మంచిగా కలుపుకోవాలండి. 1 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానండి. మళ్ళీ మీకు ఇష్టం ఉంటేనే నెయ్యి వేసుకోండి ఎక్కువ, లేదంటే కొద్దిగా గోరువెచ్చని పాలు వేసుకోండి. అప్పుడు లడ్డు చేయడం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. నేను ఇందులో 2 స్పూన్ల గోరువెచ్చని పాలు కూడా వేసానండి. ఆ క్లిప్ అనేది మిస్ అయింది. మీరు కూడా ఒక 2 స్పూన్ల వరకు గోరువెచ్చని పాలు వేసుకొని ఇలా మంచిగా కలుపుకొని లడ్డూలాగా చుట్టుకోండి. పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ విధంగా మొత్తం పిండి మిశ్రమాన్నంతా ఇలాగే లడ్డూలాగా చేసేసుకోండి. మనం పాలు అనేది వేసుకుంటేనే ఈ లడ్డు చుట్టడం అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. అస్సలు మిస్ చేయకండి. మరి ఎక్కువగా వేస్తే ముద్దగా అయిపోతుంది. ఒక 2 స్పూన్లు 3 స్పూన్లు అలా సరిపోతుందండి. మరి ఎక్కువగా వేయకూడదు. ఈ విధంగా ఈ మిశ్రమాన్ని అన్నింటినీ లడ్డులాగా చేసుకోండి. మీరు ఇందులో కావాలంటే నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఏం వేయలేదండి. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి. మనం బెల్లంతో చేసుకున్నాం కదా, హెల్దీ. పిల్లలకు అప్పటికప్పుడు మనం ఏదైనా స్వీట్ కావాలంటే ఇలా లడ్డు చేసి ఇవ్వచ్చు. చాలా టేస్టీగా ఉందండి. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగున్నాయి లడ్డు.